వైఎస్ఆర్ కడప జిల్లా 243 బద్వేల్ ఎస్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఈ రిపోర్టు తయారు చేసినది పి బాలాజీ, మండల్ సర్వేయర్, బద్వేల్ వారు. బద్వేల్ అసెంబ్లీ సంబంధించి ఈ క్రింది మ్యాప్ నందు 252 పోలింగ్ కేంద్రములు కలవు. ఈ బద్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సంబంధించి 7 మండలాలు కలవు. ఈ 7 మండలముల యందు ఈ 252 పోలింగ్ స్టేషన్లు కలవు. ఈ యొక్క 7 మండలాలను జిఐఎస్ సహాయంతో గూగుల్ ఎర్త్పై ఈ యొక్క 7 మండలాల యొక్క హద్దులను నిర్ణయించడమైనది. అవి ఇప్పుడు మనం చూస్తున్నాము. కలసపాడు, పోరుమామిళ్ళ, ఎస్ఏకేఎన్, బి కోడూరు, బద్వేల్, అట్లూర్, గోపవరం అనేది ఈ 243 బద్వేల్ ఎస్సీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సంబంధించినవి. వీటి యందు ఒక్కొక్క మండలమునకు కొన్ని పోలింగ్ స్టేషన్లు ఏ పోలింగ్ స్టేషన్లు కేటాయించినది, అందులోని ఓటర్లు ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. కలసపాడు మండలం సంబంధించి 1 నుండి 30 పోలింగ్ స్టేషన్లు, అందులో 22,787 ఓటర్లుగాను, పోరుమామిళ్ళ మండలం నందు 31 నుంచి 86 పోలింగ్ స్టేషన్లుగాను, అందులోని ఓటర్లు 48,302 గాను, ఎస్ఏకేఎన్ మండలం నందు 87 నుంచి 110 పోలింగ్ స్టేషన్లుగాను, అందులోని ఓటర్లు 21,710 గాను, బి కోడూరు మండలం సంబంధించి 111 నుంచి 129 పోలింగ్ కేంద్రములుగాను, అందులోని ఓటర్లు 14,812 గాను, బద్వేల్ మండలం సంబంధించి 130 నుంచి 178 పోలింగ్ కేంద్రములుగాను, అందులోని ఓటర్లు 41,430 గాను, అట్లూరు మండలం సంబంధించి 179 నుంచి 199 గాను, అందులోని ఓటర్లు 20,085 గాను, గోపవరం మండలం సంబంధించి 200 పోలింగ్ స్టేషన్ నుంచి 244 గాను, అందులోని ఓటర్లు 43,760 గాను. ఇప్పుడు 244 పోలింగ్ స్టేషన్లు మనకు కనబడుతున్నవి. అందులో యాక్సిలరీస్ పోలింగ్ స్టేషన్లు కలిపి ఒక 8 ఉన్నవి. అవి ఈ మధ్యలో వస్తాయి. అవి మనకు మన ముఖపత్రమనందు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం నెంబరు, అందులో లొకేషన్ పోలింగ్ కేంద్రం యొక్క పేరు రెడ్డిపల్లి గాను, అది స్కూల్ బిల్డింగు ఏదనేది ఎంపీ మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ రెడ్డిపల్లి గాను. ఆ విధంగా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రములు ఈ 252 పోలింగ్ స్టేషన్ సంబంధించి ఈ జాబితా ఇందులో అమర్చబడి ఉన్నది. ఇందులో యాక్సిలరీ పోలింగ్ స్టేషన్ అనేది 18 నుంచి కొత్తగా 18A ఏర్పడినది. ఈ విధంగా మనకు 8 పోలింగ్ కేంద్రములు అదనంగా వచ్చినవి. ఈ అదనంతో కలిపి మొత్తం కలిసి 252 కలవు. ఆ విధంగా మనకు ఏర్పడినవి. ఈ విధంగా మొత్తం మనకు 252 పోలింగ్ స్టేషన్లు ఇప్పుడు మనం చూస్తున్నాము. లాస్ట్ 252 పోలింగ్ స్టేషను బొడ్డిచెర్లగా ఉన్నది. అదేవిధంగా వీటికి ఈ 252 సంబంధించి లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్ అక్షాంశాలు, రేఖాంశాలు కూడా పోలింగ్ కేంద్రముల వారీగా ఇందులో కలవు. ఈ విధంగా ఈ యొక్క కోఆర్డినేట్ సహాయంతో మనం ఆ యొక్క పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉన్నది అనేది మనం గూగుల్ ఎర్త్లో కనుక్కునేదానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క 252 పోలింగ్ కేంద్రములను 24 సెక్టార్లుగా విభజించడమైనది. ఒక్కొక్క సెక్టార్కు 10, 12 అటు పోలింగ్ కేంద్రములుగా విభజించబడి ఉన్నది. ఒక్కొక్క మండలం నందు 2 కానీ 2, 3 సెక్టార్లుగా వస్తున్నవి. అవి ఒక కలసపాడు మండలం తీసుకున్నామనుకో, అందులో పోలింగ్ కేంద్రములు ఏవి, అందులో సెక్టార్లు ఎన్ని ఉన్నాయన్నది ఇప్పుడు మనం చూస్తున్నాము. ఒక కలర్ ఇచ్చినాము. ఈ యొక్క కలర్ కలిసి ఒక సెక్టార్ కింద విభజించబడినది. ఈ సెక్టార్ 1 అనేది కింద ఈ రెడ్ కలర్లో
పేర్లు ఇచ్చాము. ఈ 24, 23, 22, 20, 19, 8, 7, 5, 6, 1, 2 అనే పోలింగ్ కేంద్రములు ఉన్నాయి. వీటిలో ఈ యొక్క పోలింగ్ కేంద్రం సంబంధించి డిస్టెన్స్లు కానీ మనం యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్ బద్వేలి అంటే ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ ఎంపీ జెడ్పీ హై స్కూల్ బద్వేల్ నుండి మనం ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంకు ఎంత దూరం అన్నది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను మన బద్వేల్ హై స్కూల్ నందు కలదు. ఇక్కడ నుంచి మనము ఇప్పుడు సెక్టర్ 1 యొక్క తొలి పోలింగ్ స్టేషన్కు ఎంత దూరం ఉన్నది అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. ఆ యొక్క పోలింగ్ స్టేషన్పై మనం క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఆ సెక్టార్ ఏది అనేది సెక్టర్ 1 గాను, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఆ యొక్క స్టేషన్కి వచ్చి 50 కిలోమీటర్లు ఉన్నది. అదేవిధంగా అందులోని ఓటర్లు ఎన్ని ఉన్నాయి అనేది, అందులో మన యొక్క రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరున్నది, మనకు డిఎస్పీ ఎవరు, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఎవరు, తహసీల్దార్ ఎవరు, ఎంపీడీఓ ఎవరు, ఎంఆర్ఐ ఎవరు, సెక్టర్ ఆఫీసర్ ఎవరు, విఆర్ఓ ఎవరు, విఆర్ఏ ఎవరు, వాళ్ళ బిఎల్ఓ ఎవరు అనేది మనము దీంట్లో ప్రతి ఒక్కటి నమోదు చేస్తున్నాము. ఆ పేర్లు, అధికారుల పేర్లు మరియు వాళ్ళ యొక్క సెల్ నెంబర్లు కూడా ఇందులో ప్రతి ఒక్కటి నమోదు చేసి ఉంది. అదేవిధంగా బిఎంఎఫ్ ప్రకారము మనం ఆ యొక్క పోలింగ్ కేంద్రం ఏది అనేది హైపర్ సెన్సిటివ్ అనేది కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రం ఎలాంటి సెన్సిటివ్ కానీ హైపర్ సెన్సిటివ్ కానీ లేదు. ఆ యొక్క రూమ్ సైజ్ ఎంత అనేది ప్రతి ఒక్కటి ఇందులో రాసిన్నాము. ఈ విధముగా మొత్తం 252 పోలింగ్ కేంద్రాలకు కలవు. మనం ఏ స్టేషన్కి సంబంధించి మనం చూడాలనుకుంటే ఆ స్టేషన్ మీద క్లిక్ చేయగానే అందులో డేటా అనేది ఓపెన్ అవుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్క స్టేషన్ నందు కలవు. ఈ విధముగా అన్ని మండలాలకు సంబంధించి 252 స్టేషన్లు కలిపి రూట్లు ఒక కలరు, పోలింగ్ కేంద్రంలో ఒకే కలరు ఇచ్చున్నాము. అదేవిధంగా సెక్టర్ 2కు గ్రీన్ కలర్లో ఇచ్చున్నాము. దీంట్లో ఇచ్చినటువంటి పేర్లు ఇవి కూడా అదేవిధంగా మనం ఆ సెక్టర్ పోలింగ్ స్టేషన్ పైన క్లిక్ చేయగానే ఆ యొక్క డేటా అనేది పెన్నుమరి అనేది ఉంది. దాని లాంగిట్యూడ్స్ సెక్టార్ 2 అని, ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఆ స్టేషన్కు 43 కిలోమీటర్లు కలదని, ఆ విధంగా మనకు ఎవరెవరు అధికారులు ఉన్నారు అనేది కూడా ఇందులో నమోదు చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క స్టేషన్కి ఈ విధంగా ఇచ్చినాము. ఈ యొక్క కలసపాడు మండలం సంబంధించి 3 సెక్టార్లు ఏర్పడినవి. ఆ విధంగా 3 సెక్టార్లకు సంబంధించి పోలింగ్ కేంద్రములు వాటి యొక్క డీటెయిల్స్ కూడా మనకు కలవు. అదేవిధంగా పోరుమామల మండలం సంబంధించి మనం ఇప్పుడు చూస్తాము. పోరుమామల మండలం సంబంధించి ఈ కలర్ పోరుమామలకు సంబంధించి దీనిలో సెక్టార్లు గాను ఒక కలర్ ఇచ్చాము. ఈ సెక్టారు 4 గాను, సెక్టార్ 5 గాను, 6 ఆ విధంగా నెంబర్లు ఇచ్చినాము. వీటి ప్రకారము మనం ఏ పోలింగ్ స్టేషన్ అయితే మనం చూడాలనుకున్నామో ఆ డేటా అందులో ఓపెన్ అవుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్క స్టేషన్ ఇచ్చాము. ఇది హై పర్సెంటేజ్నా ఏది అనేది దీంతో ఉంది మనకు. ఇది C1P అంటే క్రిటికల్ 1 పోలింగ్ స్టేషన్ అని దీని అర్థము. ఈ విధముగా మనం ప్రతి ఒక్క స్టేషన్కు దాని యొక్క డేటాను పొందుపరుచున్నాము. ఇదే కాకుండా అదేవిధంగా ప్రతి ఒక్క మండలముకు ఆ విధంగా ఇచ్చినాము. ఈ విధంగా మనం 252 పోలింగ్ స్టేషన్లను ఇప్పుడు మనం చూస్తాము. ఇప్పుడు ఈ కలసపాడుగా మండలము పోరుమామిళ్ళ మండలం సంబంధించింది. ఇది SAKN సంబంధించింది. ఇది బీకోట్ సంబంధించినది, బీకోట మండలము. ఇది బద్వేలు మండలం సంబంధించినది. అదేవిధంగా అట్లూరు, గోపురము సంబంధించినవి. ఈ విధంగా ప్రతి ఒక్క మండలం సంబంధించినవి అన్నీ కలిపి మనం 252 పోలింగ్ స్టేషన్లు దీంతో ఉన్నవి. ఇది కడప నుండి మన బద్వేలుకు వచ్చే దారి. ఈ దారి నందు కడప నుంచి వచ్చే దారిలో మనకు అట్లూరు మండలం వస్తుంది. దీనిలో రెడ్డిపల్లి అని, కొండూరు అని మనకు మెయిన్ రోడ్డుకు దగ్గరలో వస్తాయి. వెంకటాపురం అని,
అదేవిధంగా బద్వేలు మండలంకి వచ్చేసరికి రాజుపాలెము, వెంకటశెట్టిపల్లి, బైనపల్లి, విద్యానగరు, ఈ విధంగా గోపురం మండలం సంబంధించి ఏఎస్డబ్ల్యూ ఆఫీసు, సెయింట్ పాల్ స్కూలు, అప్రమైన స్కూలు, ఫాతిమా ఇంగ్లీష్ మీడియం అనేది ఇది నెల్లూరుకు పోయే దారి. ఈ నెల్లూరు రస్తాలో ఈ గోపురము సంబంధించిన పోలింగ్ స్టేషన్లు వస్తాయి. ఈ గోపురము సంబంధించినవి మన పీపీ కుంటన సర్కిల్ నుంచి మనకు రాచాయపేట, బొడిచెర్ల అనేది వెళ్తుంది రూటు. లాస్ట్ మనకు 244 స్టేషను బొడిచెర్ల సంబంధించినది. ఈ యొక్క స్టేషన్ సంబంధించింది కూడా ప్రతి ఒక్కటి మనం ఆ యొక్క స్టేషన్లో సంబంధించి ఎవరెవరు ఉంటారు, ఏ అధికారుల సంబంధం ఉంటుంది, మనకు పోలీస్ వారికి అయితే ఏ పోలీస్ అధికారి ఇక్కడ దానికి సంబంధించి ఉంటుంది, బిఎల్ఓ నుంచి ప్రతి ఒక్కరు ఇందులో నమోదు చేసి ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలోకు సంబంధించిన డేటా ఇందులో పొందుపరిచి ఉంటుంది. అదేవిధంగా మనకు మనం సెక్టర్ ఆఫీసర్స్ను వేసాము. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించింది ఏ అధికారులు నియమించినది అనేది మనము ఈ యొక్క ఆర్డర్స్ను చూడొచ్చు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాలతో ఎవరిని అపాయింట్మెంట్ చేసినది వాళ్ళ ఆర్డర్స్. అదేవిధంగా మనకు అబ్జర్వర్లు ఎవరెవరు అనేది, మనకు జనరల్ అబ్జర్వర్ ఎవరు అనేది కూడా మనకు ఇందులో కలవు. అదేవిధంగా సెక్టర్ ఆఫీసర్లు ఎవరు, ఏ యొక్క డిపార్ట్మెంటు సంబంధించిన వాళ్ళ డిజిగ్నేషన్ ఏమిటి, వాళ్ళ సెల్ నెంబర్లు, వాళ్ళకు అలాట్ చేసిన పోలింగ్ కేంద్రాలు అయినది ఇందులో కలవు. అదేవిధంగా స్టాటిక్ సర్వే లైన్ టీం అనేది మనకు 4 టీంలుగా ఏర్పాటు చేశారు. ఆ 4 టీంలు ఎవరెవరు, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, ఏ మండలాలకు అలాట్ చేశారనేది. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ అనేది కూడా ఒక 3 టీంలుగా ఏర్పాటు చేశారు. ఆ 3 టీములకు ఏ అధికారి నియమించారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అనేది కలవు. అదేవిధంగా వీడియోగ్రాఫర్స్ని కూడా అలాట్ చేశారు. మనకు మొత్తం 25 మందిని అలాట్ చేశారు. వారి పేరు, వారి సెల్ నెంబర్తో కూడా ఇందుకు కలవు. అదేవిధంగా మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎవరెవరిని అలాట్ చేసింది, అదేవిధంగా రిసెప్షన్ సెంటరు, ఈ 2 సెంటర్లు కలిపి ఒకే అడ్రస్ ఇచ్చున్నారు. కానీ మనము పోలింగ్ సమయమనందు మనం వాడినటువంటి ఈవీఎంస్ సంబంధించి పార్లమెంట్ కానీ అసెంబ్లీకి కానీ ఏ వాడినాము, వాటికి ఏ నెంబర్లు అలాట్ చేశాము అనేది ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేశాము. ఆ రిజిస్టర్లో ఈ యొక్క నెంబర్లన్నీ నమోదు చేయమన్నది. ఇప్పుడు పోలింగ్ స్టేషన్ 1 రెడ్డివారిపల్లి సంబంధించింది. పార్లమెంటరీకి బ్యాలెట్ యూనిట్లో వాడబడిన నెంబరు, అదేవిధంగా సియు నెంబరు, కంట్రోల్ యూనిట్ నెంబరు, అదే అసెంబ్లీకి బ్యాలెట్ యూనిట్ నెంబరు, కంట్రోల్ యూనిట్ నెంబరు, అదేవిధంగా టెండర్ బ్యాలెట్ పేపర్స్ అలాట్ చేసినట్టు పార్లమెంట్కి ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు అలాట్ చేశాము, అసెంబ్లీకి ఎక్కడి నుంచి ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ అలాట్ చేశాము, అదేవిధంగా స్పెషల్ ట్యాక్స్ ఏ నెంబర్ నుంచి ఏ అలాట్ చేశాము, ట్రిప్ సీల్స్ ఏ నెంబర్ నుంచి అలాట్ చేశాము, గ్రీన్ పేపర్ సీల్ ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ అలాట్ చేశామనేది మనము ఈ యొక్క స్టేషన్ వారీగా ఇందులో నమోదు చేయడం అనేది. అది కాకుండా మనకు పోలింగ్ స్టేషన్లందు కొన్ని స్టేషన్లందు మైక్రో అబ్జర్వర్స్ను వెబ్కాస్టింగ్ అనేది కొన్ని అలాట్ చేశాము. మైక్రో అబ్జర్వర్స్ అనేది మనము 55 మందిని అపాయింట్మెంట్ చేశాము. వాళ్ళు ఏ పోలింగ్ కేంద్రంలో ఉంటారు అనేది మనము చూడవచ్చును. ఇప్పుడు ఈ యొక్క మనిషి బొమ్మను పోలి ఉన్నటువంటి బొమ్మను పెట్టాము. ఈ వచ్చి మైక్రో అబ్జర్వర్ యొక్క స్టేషను. ఈ యొక్క బొమ్మ మీద క్లిక్ చేయగానే మనకు ఆ పోలింగ్ స్టేషన్కి అలాట్ చేసినటువంటి అధికారి పేరు, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ వారు, ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ సెల్ నెంబర్లతో సహా ఇందులో ఉంటుంది. ఆ విధంగా మనం ఏ స్టేషన్ సంబంధించిన అయితే మనం చూడాలనుకున్నామో ఆ స్టేషన్ మీద మనం క్లిక్ చేయగానే ఆ యొక్క డీటెయిల్స్ అనేది మనకు కనబడుతుంటాయి. ఆ విధంగా మొత్తం మనకు మైక్రో అబ్జర్వర్లను 55 మంది అలాట్ చేస్తున్నారు. అదేవిధంగా వెబ్కాస్టింగ్ అనేది
మనకు 77 పోలింగ్ కేంద్రాల నందు ఏర్పాటు చేసినాము. ఈ యొక్క వెబ్కాస్టింగ్ కూడా మనము ఈ యొక్క వీడియో టీవీ బొమ్మను పెట్టున్నాము. ఈ యొక్క టీవీ బొమ్మను పెట్టిన స్టేషన్ నందు ఆ యొక్క పోలింగ్ కేంద్రంలో ఏ స్కూలు అనేది మనకు ఉంటుంది. దాంట్లో ఎవరెవరు అధికారులు నియమించినది అనేది కూడా వాళ్ళ అధికారి పేరు, ఐడి నెంబరు, సెల్ నెంబరు అనేది నమోదై ఉంటుంది. ఆ విధముగా మనం ఏ స్టేషన్ అయితే చూడాలనుకుంటే ఆ స్టేషన్ మీద మనం క్లిక్ చేయగానే ఆ స్టేషన్ డీటెయిల్స్ అనేది మనకు కనబడతాయి. ఆ యొక్క మండలం ఏ మండలంలో ఉన్నది కూడా మనం కనుక్కోవచ్చును. ఈ విధంగా మనం ప్రతి ఒక్క స్టేషన్ను మనం చెక్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ 157 పోలింగ్ స్టేషన్ ఎంపీపీ స్కూలు కలదు. దాంట్లో 157 పోలింగ్ కేంద్రం సంబంధించి జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ నందు కలదు. ఆ విధంగా ఆ యొక్క వాలంటీర్ పేరు, ఐడి నెంబరు, సెల్ నెంబర్తో సహా ఉంటుంది. ఈ విధంగా మనం ప్రతి ఒక్క స్టేషను మనము ఇక్కడ నుంచే మనము చూసే అవకాశం ఉంది. తర్వాత ఈ యొక్క రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఈ యొక్క రిసెప్షన్ అయిపోయిన తర్వాత పోలింగ్ అయిన తర్వాత మెటీరియల్ అంతా తీసుకొచ్చి మన ఈవీఎంస్ అవి అనేది స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరుస్తాము. ఆ స్ట్రాంగ్ రూమ్స్ వచ్చి టెంపరవరీ స్ట్రాంగ్ రూమ్స్ వచ్చి జెడ్పీ స్కూల్లోనే 6 రూములు కేటాయించినాము. తెల్లారి ఇవన్నీ మన డీజీఎంలో తీసుకొని మన జేఎంజే కాలేజీ నందు మనకు అలాట్ చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరచడమైనది. తర్వాత కౌంటింగ్ అనేది మనకు జరిగింది 16వ తారీఖున. దానిలో ఆ కౌంటింగ్ నందు మన ఎమ్మెల్యే ఫస్ట్ రౌండ్ నందు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినవి పోలింగ్ కేంద్రం వారీగా ఆ టేబుల్కు 1, 2 ఒకటో టేబుల్ నెంబర్ 1కు సంబంధించి పోలింగ్ కేంద్రంలో 1, 2, 3, 4, 5, 10 టేబుల్ ఏర్పాటు చేశాము. ఆ 10 టేబుల్కి ఏ పోలింగ్ స్టేషన్లో అలాట్ చేశామనేది ఈ పోలింగ్ బూత్ నెంబర్లు వస్తాయి. ఈ విధంగా ఈ 10 పోలింగ్ స్టేషన్లో ఏ క్యాండిడేట్కు ఎన్ని ఓట్లు వచ్చాయి ఆ యొక్క పోలింగ్ బూత్ వారీగా ఇందులో నమోదు చేయడం అనేది, ఆ యొక్క ఫస్ట్ రౌండ్ యొక్క టోటల్ ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది ఇందులో నమోదు చేయడానికి. ఆ విధంగా ఫైనల్ రిజల్ట్ షీట్ వచ్చి మొత్తం మనము పోలింగ్ స్టేషన్ వారీగా 252 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఈ క్యాండిడేట్స్కు ఈ పోలింగ్ స్టేషన్ వారీగా ఎవరికి ఎన్ని వచ్చాయి అనేది ఇందులో నమోదు చేయబడినది. మనం మొత్తము 252 పోలింగ్ స్టేషన్ల నందు మొత్తము 252 పోలింగ్ స్టేషన్లకు గాను మనకు నమోదైన ఓట్లు వచ్చి 1,55,159 ఓట్లు నమోదైనాయి. అందులో మనకు టీడీపీకి వచ్చి 68,800 ఓట్లు గాను, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 78,579 ఓట్లు వచ్చినవి. ఈ విధంగా రిజల్ట్ షీట్ అనేది మనం చూసే అవకాశం కలదు. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్ యొక్క రిజల్ట్ కూడా మనం పోలింగ్ స్టేషన్ వారీగా క్యాండిడేట్స్ వారీగా ఇందులో నమోదు చేయడం అనేది, ఈ యొక్క 252 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఇందులో నమోదు చేయడం అనేది, దీంట్లో ఎవరెవరికి ఏ క్యాండిడేట్కు పోలింగ్ స్టేషన్ వారికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది కూడా దీంట్లో కలవు. మనకు 252 పోలింగ్ స్టేషన్లకు ఎన్ని ఓట్లు వచ్చాయనేది దీంతో నమోదు చేయడం అనేది. ఈ విధంగా ప్రతి ఒక్కటి నమోదు చేయడం అనేది. దీనికి సహకరించినటువంటి రిటర్నింగ్ అధికారి శ్రీ లవణ సార్ గారికి మరియు బద్వేల్ తహసీల్దార్ వారు వెంకటరమణ సార్ గారికి మరియు డిప్యూటీ తహసీల్దార్ వారు జీవన్ చంద్రశేఖర్ గారికి మరియు దీన్ని తయారు చేయటకు ప్రధాన పాత్రుడు అయినటువంటి శ్రీ ప్రొఫెసర్ శివప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. మరియు టైపిస్ట్ సత్య గారికి, కంప్యూటర్ ఆపరేటర్స్ పద్మాకర్, యుగంధర్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకొనుచు ఇంతటితో విరమించుకొనుచున్నాను.